జర్నలిజానికి దిక్సూచి రామోజీరావే. విలువలతో కూడిన జీవితాన్ని రామోజీరావు గడిపారు. నేటి తరం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు జర్నలిజానికి దిక్సూచి అని జర్నలిస్ట్ ఫోటో వీడియో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామస్వామి అన్నారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర స్వర్గీయ రామోజీరావు జన్మదిన కార్యక్రమంని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఫోటో మరియు వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి, ప్రజా సంఘాల నాయకుడు జయన్నలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామోజీరావు గారు ఒక గొప్ప వ్యక్తి. ఆయన చాలామందికి ఉపాధి కల్పించడమే కాక రెండు తెలుగు రాష్ట్రాలని ఒక వెలుగు నింపేలా, వారి బతుకుల్లో జీవనం అనేది వెలుగులా నింపారు. అయితే ఇప్పటికీ ఆయన పుట్టి 88 సంవత్సరాలు అయింది. ఈరోజు మేము 88వ సంవత్సరం సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా మీడియా రూమ్ దగ్గర కేక్ కట్ చేసి ఘనంగా ఈ ప్రోగ్రాం జరుపుకున్నాము. అయితే మాలాంటి వాళ్ళే కాకుండా ఇప్పుడు వేలాది మందికి ఆయన ఎంతో ఉపాధి కల్పించడమే కాకుండా చాలామందికి స్ఫూర్తిదాత. అయితే అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించాలని చెప్పేసి మనమందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అలాంటి వ్యక్తులు అరుదుగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మన మధ్య ఏదో రూపంలో రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే ఈనాడైతేమి, ఈటీవీ అయితేమి ఎంతోమందికి సమస్యల పరిష్కారంలో కానీ, అలాగే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈనాడు అనేది అలాగే నిలబడిపోయింది. ఎంతోమంది డిస్టర్బ్ చేయాలని చూసినారు కానీ పత్రికను, ఏం కాలేదు. అది ఆయన వేసిన పునాది. ఆ పునాది చాలా గట్టిది కనుక చాలామందికి ఉద్యోగ అవకాశాలు, చాలామందికి ఈ ఉపాధి కల్పించిన ఆయన గొప్ప వ్యక్తికి మేము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన జయంతి సందర్భంగా మేము వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు రామోజీరావు గారి 85వ జయంతి సందర్భంగా ఈ చిన్న కార్యక్రమాన్ని ఈ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఇక్కడ జరుపుకుంటున్నారు. ఆ యొక్క మహనీయుడు చేసిన బాటలో మాకు ఉపాధి అవకాశాలని, అదేవిధంగా మా జీవితాలు వెలుగునింపారని చెప్పని, మాకు రకంగా మార్గదర్శి అని చెప్పని ఆయన కొనియాడడం జరిగింది. అటువంటి అరుదైన వ్యక్తుల గురించి స్మరించుకోవడం అనేది చాలా అవసరం. భవిష్యత్తులో జర్నలిస్టు యూనియన్లకు, జర్నలిస్టులకు అన్ని పత్రికలు అండదండగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను.